వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినిమా అంటే యువతలో ఒక తెలియని ఉత్సాహం, ఒక తెలియని ఆనందం. సో రీసెంట్గా ఆ మూవీకి సంబంధించి ఒక బాగా వైరల్ అవుతున్న సాంగ్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ లిస్ట్ హ్యామ్ సుందర్ గారు ఉన్నారు. సత్తా మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి పాట వైరల్ అయిపోతుంది. సో ఏంటంటే దానికి సంబంధించిన వివరాలు? దేఖ్ లేంగే సాలా అంటే ఎవరికైనా కౌంటర్ ఇస్తున్నారు ఆపోజిట్ పార్టీలకి? చూసినాములే చాలా, దేఖ్ లేంగ్లే సాలా, చూసినాములే చాలా. రైమింగ్ బాగుంది కదా. దేఖ్ లేంగే సాలా అంటే చూసుకున్నారా అనే మీరే చెప్పాలి. చూసుకున్నారా అంటే చూసినాములే చాలా అంటాం అనమాట. అది భాస్కర్ భట్ల గారు రాసిన పాట, సాహిత్యం పరంగా. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ, ఆయన స్టెప్స్ కానీ పవర్ స్టార్ స్టెప్స్, ఆ పాట రిలీజ్ అయ్యింది ఈరోజు. దానికి ఒక ఈవెంట్ లాగా చేశారు. పాట రిలీజ్ కార్యక్రమాన్ని కూడా ఒక ఈవెంట్ చేయడం అనేది విశేషం. ఉస్తాద్ భగత్ సింగ్, గబ్బర్ సింగ్ కాంబినేషన్, సింగ్స్ బాగా కలిసి వచ్చినట్టు. హరీష్ శంకర్ వెరసి ఈవెంట్ అంటే నేను వస్తున్నానని ఆయన కూడా చెప్పడమే. పవర్ స్టార్ మళ్ళీ నేను వస్తున్నాను అని. అదేంటో కానీ వాళ్ళ అన్నయ్య ప్రోగ్రాం కూడా ఇవాళ ప్రమోషన్ స్టార్ట్ అయినాయి. మన శంకరరావు ప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు, పండగకి వస్తున్నాడు అని చెప్తున్నాం కదా. అంటే అన్న తమ్ముళ్ళు వేరుగా ఉన్న ప్రమోషన్ వర్క్స్ అయితే వాడి నుంచి షురూ చేసినట్టే. అది ఈ పాట అయితే బాగుంది, చక్కగా సోలో స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి పవర్ స్టార్ మరొకసారి తన స్టామినాని, పవర్ స్టామ్ ఎలా ఉండదో చూపించబోతున్నారు ఈ పాట ద్వారా అనేది అర్థమవుతుంది. పాట అయితే క్యాచీగా ఉంది, ఈజీగా ఉంది. అదేండి దేవిశ్రీ ప్రసాద్ అత్తారింటి దారేది దగ్గర నుంచి మళ్ళీ ఆ తరహాలో దేవి ఇప్పుడు తమ్మనికి ఎట్టగో పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈసారి పవర్ స్టార్ని పట్టుకుని మళ్ళీ అత్తారింటి దారేదిలో పాటలు ఎంత పెద్ద ఇటు చూసాం కదా మనం. అంటే ఇప్పుడు కొణిదెల దేవిశ్రీ ప్రసాద్ అండి, నందమూరి తమ్మన్ గారు, కొణిదెల దేవిశ్రీ ప్రసాద్ గారు సంయుక్తంగా పోటీ పడుతున్నారు అన్నమాట. అయితే ఇప్పుడు ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతూ ఉంటారు. ఎక్కడా కూడా అవకాశం లేకుండా అపోజిషన్ కానీ లేకపోతే ఎదురొచ్చినా కానీ కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఈ సినిమా ద్వారా ఆయన పవర్ స్టార్ని థండర్ స్టార్మ్ లాగా చూపించాలన్న ప్రయత్నం జరుగుతుందంటే ఎంతవరకు వాస్తవం అండి? అంటే అలా ఇన్వాల్వ్ చేస్తారా? కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు వీరమల్లు ఆశించిన ఫలితాన్ని ఇవ్వాల. ఓజీ హిట్ కొట్టింది. ఓజీ ఆయన స్టామినా ఎలా ఉండదో ఓజీ చూసాం. ఓపెనింగ్స్ పరంగా, ప్రీమియర్ షోల పరంగా పవర్ స్టార్ స్టామినాని చూసాం. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి ఇది ఓ రేంజ్లోనే ఉంటుంది. గబ్బర్ సింగ్, హరీష్ శంకర్ కూడా కాస్త మాటల మాంత్రికుడికి ఒక విధంగా చెప్పాలంటే ప్యారలల్ మాంత్రికుడు అనుకోవచ్చు. మాటల మాంత్రికుడికి దిట్ట. ఈయన మాటలు ఎక్కువ ఉంటాయి, వేదికల మీద మాటలు ఎక్కువ ఉంటాయి. త్రివిక్రమ్ గారిదేమో సినిమాల్లో ఉంటాయి, ఈయన వేదికల మీద ఉంటాయి. కాబట్టి హరీష్ శంకర్ గారు మొత్తానికి ఏదో మాయాజాలం చేయబోతున్నారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే తెరి అనే సినిమా ఒకటి వచ్చింది విజయ్ది. కొందరు ఆ సినిమాకి ఇది ఆ కథ ఈ కథ అంటున్నారు. మరి అది కాదు, ఇది చాలా మార్పులు ఉన్నాయి అంటున్నారు కొంతమంది. అది తిరిగి దీనికి సంబంధం లేదు కొంతమంది అంటున్నారు. కాబట్టి అది ఏదేమైనా కానీ మరొక హిట్తో బహుశా తెరికి సంబంధించిన కొద్దిగా అంటే ఫ్లాష్ బ్యాక్, ఒక సూపర్ హీరో భాషా టైపు కాన్సెప్ట్ ఉంటుంది తెరీలో కూడా. అతను ఏంటనే చెప్పకుండా తిరిగి కూడా ఆ తరహా కథే. దీంట్లో మరి అతను పోలీస్ ఆఫీసర్ కాబట్టి అక్కడ కూడా మరి దీంట్లో ఎట్లా మలిచారో ఏంటి పాత్ర వివరాలు ఏమీ తెలియదు. కానీ ప్రమోషన్ వర్క్స్ మళ్ళీ పాటతోనే. ఈ పాట ఎప్పటి నుంచి మొదలవుతాయి రీల్స్. ఓకే, దేఖలేంగే చాలా, చూసినాములే చాలా, రకరకాలుగా. అది ఫ్యామిలీలో పడితే అది వేరే రకంగా పోతుంది. బట్ ఏదేమైనా సాంగ్ మాత్రం బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేసేలాగా లైన్స్ బాగున్నాయి. అవును. అండ్ ఇంకా నటీనటుల విషయానికి వస్తే సినిమాలో ఎవరెవరు ఎట్లాంటి ఎవరెవరు ఉండబోతుంది అది ఏమీ తెలియదండి. ఎందుకంటే మనకి ఈ సినిమా ప్రమోషన్ ఇప్పుడే స్టార్ట్ చేసింది. అన్నప్రాసన రోజునే ఆవకాయ పెట్టమని మీరు అంటే నేను ఎలా పెడతాను? నడిచి వచ్చే కాలానికి పరిగెత్తే కుర్రోడు అన్నట్టు. ఎందుకంటే సాంగ్ అట్లా హైప్ క్రియేట్ చేసేసిందండి. ఆ సాంగ్ అట్లా హైప్ క్రియేట్ చేసింది. అంటే ఒక్కొక్కటి తెలుసుకుందాం. సినిమా రిలీజ్కి టైం ఉంది కాబట్టి పాటల గురించి మనం మాట్లాడుకుందాం. డ్యాన్స్ మూమెంట్స్ దినే మాస్టర్ చేశారని చెప్పా, పదాలు బాగానే భాస్కర్ భట్ల బాగా రాశారని చెప్పా. పాడిన వాళ్ళు కూడా కావాలా, లేకపోతే మీరు చూస్తూ ఆ పాట చూస్తే మీకే అర్థమైపోద్ది, అందరికీ అర్థమైపోద్ది. మళ్ళీ మనం చెప్పేది ఏమని చెప్పండి. లొకేషన్ అండి ఎక్కడ, అదేమన్నా చెప్తారా? అది కూడా లొకేషన్ కూడా అవి లైవ్లో చూసుకోవచ్చు కదా. అంటే పవర్ స్టారు తన రాజకీయాల్లో ఒక బిజీగా ఉంటూ సినిమాలు తగ్గించుకుందాం, ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత నేను ఇక సినిమాలు చేయను అనే మాట అప్పుడు వచ్చింది. కానీ
అంటే నిర్మాతగా ఉంటాను అన్నారు అన్నమాట. మళ్ళీ ఒక 2 కథలు చేసే ఆలోచనలు ఆయన ఉన్నారనేది మనకు వస్తున్న సమాచారం. ఈ సినిమా తర్వాత ఆయన మళ్ళీ రీమేక్ జోలికి పోకుండా డైరెక్ట్ కథలు, మంచి కథలు చేసుకుని దీంట్లో ఆలోచనతో ఆయన ఉన్నారు. కాబట్టి సినిమాలకు దూరం అయిపోతే రాజకీయాల్లో మళ్ళీ ఉంటుంది, కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. గ్యాప్ మెయింటైన్ చేస్తారు. బాలకృష్ణ గారు చేసుకుంటూ వెళ్తున్నారు, ఎక్కడ ఆగట్లా, గ్యాప్ ఇవ్వట్లా. అలాంటప్పుడు ఆయన కూడా ఒక పక్క ప్యారల్గా రాజకీయాలు ఉండి డిప్యూటీ సీఎంగా ఉండి మరి అంటే ఆయన బాధ్యతలు ఆయనకి ఎక్కువ ఉంటాయి అనుకోండి. కాబట్టి అయినా సరే మేనేజ్ చేసుకోవాలి అంతే. కమిట్మెంట్. అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా ఆయనకి, ఫ్యాన్స్ జన సైనికులే చాలా బలం ఆయనకి. ఆ జన సైనికులకి ఎట్లా వచ్చారంటే సినిమాల ద్వారా వచ్చిన వాళ్ళే. అది ఆయన భావజాలం, రాజకీయ భావజాలం ఉన్నా కానీ సినిమాల ద్వారానే ఆయన పవర్ స్టార్ ఏంటో నిరూపించారు. కాబట్టి సినిమాల దూరం కాకూడదు. అభిమానులే అనుచరుల కింద అది. అందువల్ల ఉస్తాద్ భగత్ సింగ్తో ఆయన మళ్ళీ విజృంభించి ట్రాక్లో పడిపోతే మళ్ళీ ఇబ్బంది లేదు. ఆల్రెడీ ట్రాక్లో ఉన్నారు కానీ సినిమాలు తగ్గిస్తారని భయం ఉంది అందరికీ. రైట్ అండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ విత్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.